టాలీవుడ్ లో రోజు రోజుకు హర్రర్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. దెయ్యాలు భూతాలను ప్రధాన కథా వస్తువుగా తీసుకుని తీసే ఈ హర్రర్ చిత్రాల్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు చాలా ఉన్నాయి. టాలీవుడ్ లో ఉన్న టాప్ 10 హర్రర్ మూవీస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే నేను ఆ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఈ రోజు వీడియోలో కూడా మనం అలాంటి 5 బెస్ట్ హర్రర్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫస్ట్ మూవీ గృహం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్ క్రేజీ హీరోగా పేరున్న సిద్ధార్థ్ చాలా కాలంగా సక్సెస్ఫుల్ కు దూరం అయ్యాడు. అలాంటి దశలో సిద్ధార్థ్ స్వీయ నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం గృహం. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, కృష్ణమోహన్ అలియాస్ క్రిష్ పేరున్న సిద్ధార్థ్ ఒక బ్రెయిన్ సర్జన్. హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతంలో తన భార్య లక్ష్మితో సంతోషంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో తన పొరుగింట్లోకి పాల్ ఫ్యామిలీ చేరుతుంది. ఆ ఇంట్లో పాల్ కూతురు జెన్నీ విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. పాల్ ఇంట్లో చోటు చేసుకున్న భయంకరమైన పరిస్థితులు ఏమిటి, వాటిని ఎలా పరిష్కరించారు, ఆ ఇంటికి క్రిష్ కు ఉన్న సంబంధం ఏమిటి అనేది ఈ మూవీ స్టోరీ. ఈవిల్ డెడ్ లాంటి హాలీవుడ్ చిత్రాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుంది ఈ గృహం సినిమా. ఒక పూర్తి స్థాయి హారర్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం గృహం. నిజమైన హర్రర్ థ్రిల్లర్ చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు 100% మంచి అనుభూతిని పంచుతుంది ఈ గృహం సినిమా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండో సినిమా జెస్సీ. విక్టోరియా హౌస్ లో దెయ్యాలు ఉన్నాయని అక్కడికి వెళ్లిన వారు అందరూ చనిపోతారు. ఈ క్రమంలో గోస్ట్ హంటర్స్ నలుగురు అసలు అక్కడ దెయ్యాలు నిజంగానే ఉన్నాయా, ఉంటే వాటిని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడానికి ఆ విక్టోరియా హౌస్ కి వస్తారు. అక్కడ వాళ్ళకు కొన్ని భయానక వింత అనుభవాలు ఎదురవుతాయి. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం వీరికి విక్టోరియా హౌస్ లో ఉండే ఇద్దరు అక్క చెల్లెలు జెస్సీ మరియు యమి కథ తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ గోస్ట్ హంటర్స్ ఏమయ్యారు అనేదే మిగతా కథ. మనుషులు చనిపోయాక వారి ఆత్మలు ప్రేతాత్మలుగా మారతాయా, అసలు దెయ్యాలు ఉన్నాయా, వాటి వల్ల ఆపదలు వస్తాయా అనే పాయింట్ తో గోస్ట్ హంటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శకుడు ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడో సినిమా మసూదా. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, నీలం ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్త అబ్దుల్ కు దూరంగా ఉంటూ కూతురు నాజియాతో కలిసి ఓ అపార్ట్మెంట్ లో రెంట్కు ఉంటుంది. అదే అపార్ట్మెంట్ లో ఉండే గోపి ఓ సాఫ్ట్వేర్. తన కొలికైన మినీని ప్రేమిస్తుంటాడు, కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్మెంట్ లో ఉండటంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్ అవుతాడు. అప్పుడప్పుడు గోపితో కలిసి నీలం నాజియా బయటికి వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంది. అర్ధరాత్రి వేళ ఏదోలా వింతగా మాట్లాడుతుంది. కూతుర్ని అలా చూసి భయపడిన నీలం గోపిని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తన చూసిన గోపి ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లావుద్దీన్ సలహాతో పీర్ బాబాను కలుస్తారు. ఆ తర్వాత గోపి నీలంలకు ఎదురైన సమస్యలేంటి, నాజియాలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది, అసలు మసూదా ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి, మసూదాను మీర్ చావా ఎందుకు చంపాడు, నాజియాను రక్షించడానికి గోపి చేసిన సాహసం ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. ఒకప్పుడు టాలీవుడ్ లో చాలా హర్రర్ మూవీస్ వచ్చి విజయం సాధించాయి. కానీ ఈ మధ్య కాలంలో హర్రర్ అంటే కామెడీ అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులను భయపెట్టడం కంటే నవ్వించడమే తమ లక్ష్యం అనేలా హర్రర్ మూవీస్ తీస్తున్నారు. ఈ చిత్రం కథ పాతదే అయినా కథనం మాత్రం చాలా కొత్తగా డిఫరెంట్ గా సాగుతుంది. కథంతా ముస్లిం నేపథ్యంలో జరుగుతుంది. ఆత్మలను వదిలించడానికి పీర్ బాబాలు వస్తారు, మసీదులో మంత్రాలు చదువుతారు. అందుకే కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎలాంటి సీన్స్ పెడితే ప్రేక్షకులు భయపడతారో అలాంటి వాటినే దర్శకుడు చూపించారు. ఇక చివరి అరగంట మాత్రం హర్రర్ ఎదిరిపోతుంది. ప్రేక్షకుడిని భయపడమే లక్ష్యంగా సాగుతుంది. ఇక మనం చెప్పుకోబోయే నాలుగో సినిమా విరూపాక్ష. సాయిధరం తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్నాక చేసిన సినిమా ఇది. ఇక స్టోరీ విషయానికి వస్తే, రుద్రవనం అనే ఊరు చుట్టూ సాగే కథ ఇది. చేతబడి చేస్తూ చిన్నపిల్లల మరణానికి కారణమవుతున్నారంటూ ఆ ఊరికి వచ్చిన ఓ జంటని సజీవ దహనం చేస్తారు గ్రామస్తులు. వారు మంటల్లో కాలిపోతూ పుష్కర కాలం తర్వాత ఈ ఊరు వల్లకాడి అయిపోతుందని శపిస్తారు. అందుకు తగ్గట్టే సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ఆ ఊర్లో వరుసగా మరణాలు సంభవిస్తాయి. దాంతో గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేయాలని తీర్మానిస్తారు పెద్దలు. కొన్ని రోజుల పాటు అక్కడ జనాలు బయటకు వెళ్లడానికి కానీ, కొత్త వాళ్ళు ఊళ్ళోకి రావడానికి కానీ అవకాశం లేకుండా చేస్తారు. అయినా సరే మరణాలు మాత్రం ఆగవు. తన తల్లితో కలిసి బంధువుల ఇంటికి వచ్చిన సూర్య తిరిగి వెళ్లే అవకాశం ఉన్నా తాను మనసుపడిన నందిని ప్రాణాలు కాపాడడం కోసం మళ్లీ ఊళ్ళోకి తిరిగి వస్తాడు. ఈ చావులు వెనుకున్న రహస్యాన్ని ఛేదించడానికి నడుం బిగిస్తాడు. మరి సూర్య తాను అనుకున్నది చేశాడా, ఈ వరుస చావులు వెనక ఎవరున్నారనేది మిగతా కథ. ఈ సినిమా చాలా వరకు తాంత్రిక శక్తులు, ఆత్మలు అంటూ చాలా చోట్ల భయపెడుతూ థ్రిల్కి గురి చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పిశాచి. తమిళంలో వైవిధ్యభరిత సినిమాల దర్శకుడు బాలా నిర్మించిన సినిమా ఈ పిశాచి. ఇక స్టోరీ విషయానికి వస్తే, సిద్ధార్థ్ ఒక వయోలిన్ ప్లేయర్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ సిటీలో తన ఫ్లాట్ లో ఒక్కడే ఉంటాడు. ఒకరోజు రోడ్డు మీద యాక్సిడెంట్ కు గురైన భవానీ అనే అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ అమ్మాయి సిద్ధార్థ్ చేతిలోనే చనిపోతుంది. ఈ ఘటన వల్ల సిద్ధార్థ్ చాలా డిస్టర్బ్ అవుతాడు. అనూహ్యంగా భవానీ దెయ్యమై సిద్ధార్థ్ ఫ్లాట్ కు వస్తుంది. ఆ దెయ్యం తనను వేధిస్తుందని సిద్ధార్థ్ బాధపడతాడు. ఆ దెయ్యాన్ని తన ఇంటి నుండి బయటకు పంపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తాడు.
సహాయం చేయడానికి ప్రయత్నించిన సిద్ధార్థ్ ఇంటిలో దెయ్యం ఎందుకు తిష్టవేసింది? నిజంగా సిద్ధార్థ్ను దెయ్యం వేధిస్తుందా లేక అతనికి మేలు చేస్తుందా? దెయ్యాన్ని ఇంటి నుండి పంపించే ప్రయత్నంలో సిద్ధార్థ్ ఏం తెలుసుకున్నాడు అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా జనాలను భయపెడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఆతృత ప్రేక్షకుల్లో కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you so much and bye.